అందరికీ ప్రైజ్ దిలాడండి. 1 ఇయర్ బైబిల్ కంప్లీషన్ అనే పవిత్ర ప్రయాణంలో నాతో కలిసి వస్తున్న అందరికీ సుస్వాగతం. ఈరోజు మన ప్రయాణంలో మార్చి 9వ తేదీ అయిన మన 68వ రోజు వాక్యాంశాలు న్యాయాధిపతులు 11 నుంచి 13 అధ్యాయాలను ప్రార్థనాపూర్వకంగా మొదలు పెడదాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ జీవ వాక్యంతో మమ్మల్ని మీ పాదాల దగ్గరకు తీసుకొచ్చినందుకు హృదయమార వందనాలు. వినగలిగిన చెవి, గ్రహించగలిగే హృదయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. ఇజ్రాయేలీలు పతనమైన సమయంలో న్యాయాధిపతులను లేపి వారిని మరొకసారి రక్షించిన గొప్ప దేవ, మా పతనావస్థలో కూడా మీ కృపాహస్తాన్ని మాకు తోడుగా ఉంచమని ప్రభువు పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్య భాగాలు వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని మీ సమాధానంతో నింపండి. ఈ వాక్యాంశాలు మీ హృదయాన్ని నిజంగా స్పర్శించినట్లయితే కమెంట్ బాక్స్లో ఆమెను చెప్పడం మర్చిపోకండి. న్యాయాధిపతులు 11వ అధ్యాయము. గిలాద్ వాడైన యుఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. అతడు వేశ్య కుమారుడు. గిలాదు యుఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యుఫ్తాతో, నీవు అన్యస్త్రీకి పుట్టిన వాడివి కనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిరి. యుఫ్తా తన సహోదరుల వద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యుఫ్తా వద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. కొంతకాలం అయిన తరువాత అమ్మోనీయులు ఇజ్రాయేలీలతో యుద్ధము చేయగా అమ్మోనీయులు ఇజ్రాయేలీలతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశము నుండి యుఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయదుమని యుఫ్తాతో చెప్పిరి. అందుకు యుఫ్తా, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేసితిరే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా వద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పెను. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ వద్దకు మళ్ళీ వచ్చితిమి, నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధము చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారి అవుదువని యుఫ్తాతో అనిరి. అందుకు యుఫ్తా, అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదునకు తిరిగి తీసుకుని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధానను అవుదునా అని గిలాదు పెద్దలను అడుగగా, గిలాదు పెద్దలు, నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయుదుము, యెహోవా మన ఉభయులకు మధ్యను సాక్షిగా ఉండునుగాకని యుఫ్తాతో అనిరి. కాబట్టి యుఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతను నియమించుకొనిరి. అప్పుడు యుఫ్తా మిస్సాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. యుఫ్తా అమ్మోనీయుల రాజునొద్దకు దూతలను పంపి, నాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశం మీదకి యుద్ధమునకు వచ్చి ఉన్నావని అడుగగా, అమ్మోనీయుల రాజు, ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు వారు ఆర్నోను మొదలుకొని యొబ్బో వరకు యోర్దాను వరకును నా దేశమును ఆక్రమించుకునినందునే నేను వచ్చి ఉన్నాను. కాబట్టి మనము సమాధానముగా ఉండునట్లు ఆ దేశములను మరలా మాకు అప్పగించుమని యుఫ్తా పంపిన దూతలతో సమాచారము చెప్పెను. అంతటా యుఫ్తా మరలా అమ్మోనీయుల రాజునొద్దకు దూతలను పంపి ఇట్లనెను. యుఫ్తా సెలవిచ్చినదేమనగా, ఇజ్రాయేలీలు మోయాబు దేశమునైనను అమ్మోనీయుల దేశమునైనను ఆక్రమించుకొనలేదు. ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు ఎర్ర సముద్రము వరకు అరణ్యంలో నడిచి కాదేషునకు వచ్చిరి. అప్పుడు ఇజ్రాయేలీలు ఏదోము రాజు వద్దకు దూతలను పంపి, నీ దేశము గుండా పోవుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడుగగా ఏదోము రాజు ఒప్పుకొనలేదు. వారు మోయాబు రాజునొద్దకు అట్టి వర్తమానమే పంపిరి గాని అతడును నేను సెలవీయనని చెప్పెను. అప్పుడు ఇజ్రాయేలీలు కాదేషులో నివసించిరి. తరువాత వారు అరణ్య ప్రదేశము చేయుచు ఏదోమీయుల యొక్కయు మోయాబీయుల యొక్కయు దేశములను చుట్టూ తిరిగిరి. మోయాబునకు తూర్పు దిక్కున కనాను దేశమందు ప్రవేశించి ఆర్నోను అద్దరిని దిగిరి. వారు మోయాబు సరిహద్దు లోపలికి పోలేదు. ఆర్నోను మోయాబునకు సరిహద్దు గదా. మేము ఇజ్రాయేలీలో అమ్మోనీయుల రాజైన సీహోనును షెబ్బోను రాజునొద్దకు దూతలను పంపి, నీ దేశము గుండా మా స్థలమునకు మేము పోవునట్లు దయచేసి సెలవిమ్మని అతని వద్ద మనవి చేయగా, సీహోను ఇజ్రాయేలీలను నమ్మక తన దేశములో బడి వెళ్ళనీయక తన జనులందరినీ సమకూర్చుకొని యోహాసులో దిగి ఇజ్రాయేలీలతో యుద్ధము చేసెను. అప్పుడు ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా
ఆ సీహోనును అతని సమస్త జనమును ఇజ్రాయేలు చేతికి అప్పగింపగా వారు జనమును హతము చేసిన తరువాత ఆ దేశ నివాసులైన అమోరీయుల దేశమంతయు స్వాధీనపరుచుకొని ఆర్నోను నది మొదలుకొని యబ్బోకు వరకు, అరణ్యము మొదలుకొని యోర్దాను వరకు అమోరీయుల ప్రాంతములన్నీ స్వాధీనపరుచుకొనిరి. కాబట్టి ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా అమోరీయులకును తమ జనుల ఎదుట నిలవకుండా తోలివేసిన తరువాత నీవు దానిని స్వతంత్రించుకొందువా? స్వాధీనపరచుకొనుటకు కెమోషును నీ దేవతను నీకిచ్చిన దానిని నీవు అనుభవించుచున్నావు కదా. మా దేవుడైన యెహోవా మా ఎదుట నుండి ఎవరిని తోలివేయనో వారి స్వాస్థ్యమును మేము స్వాధీనపరచుకుందుము. మోయాబు రాజైన సిప్పోరు కుమారుడగు బాలాకు కంటే నీవు ఏమాత్రమును అధికుడవు కావు కదా. అతడు ఇజ్రాయేలీలతో ఎప్పుడైనను కలహించినా, ఎప్పుడైనను వారితో యుద్ధము చేసినా ఇజ్రాయేలీలు హెష్బోనులోను దాని ఊరులలోను, అరోయేరులోను దాని ఊరులలోను, ఆర్నోను తీరముల పట్టణములన్నింటిలోనూ 300 సంవత్సరముల నుండి నివసించుచుండగా ఆ కాలమున నీవేళ వాటిని పట్టుకొనలేదు. ఇట్లుండగా నేను నీ ఎడల తప్పు చేయలేదు గనుక నీవు నా మీదకి యుద్ధమునకు వచ్చుట వలన నా ఎడల దోషము చేయుచున్నావు. న్యాయాధిపతి అయిన యెహోవా నేడు ఇజ్రాయేలీలకును అమ్మోనీయులకును న్యాయము తీర్చును కాక. అయితే అమ్మోనీల రాజు యుఫ్తా తనతో చెప్పిన మాటలకు ఒప్పుకొనలేదు. యెహోవా ఆత్మ యుఫ్తా మీదకి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు గిలాదు మిస్సాలో సంచరించి గిలాదు మిస్సా నుండి అమ్మోనీయుల వద్దకు సాగెను. అప్పుడు యుఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల వద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చునదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దాన్ని నర్పించెదను. అప్పుడు యోఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారి వద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతనిని వారి చేతికి అప్పగించెను. కనుక అతడు వారిని, అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతుకు వచ్చే వరకు అబేల్గరా మేము వరకు 20 పట్టణములను నిశ్శేషముగా హతము చేసెను. అట్లు అమ్మోనీయులు ఇజ్రాయేలీల ఎదుట నిలువకుండా అణచివేయబడిరి. యోఫ్తా మిస్సాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమెగాక అతనికి మగ సంతానమే గాని ఆడు సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి. నీవు నన్ను తల్లడింపజేయ వారిలో ఒకతివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనుక తీయలేననగా ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా? నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో అనెను. మరియు ఆమె, నా కొరకు చేయవలసినదేమనగా 2 నెలల వరకు నన్ను విడువుము, నేనును నా చెనికత్తెలను పోయి కొండల మీద నుండి నా కన్యాత్వమును గూర్చి ప్రలాపించదమని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చను గనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యాత్వమును గూర్చి ప్రలాపించెను. ఆ 2 నెలల తరువాత ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకున్న మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. ఆమె పురుషుని ఎరగనే లేదు. ప్రతి సంవత్సరమున ఇజ్రాయేలీల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యోఫ్తా కుమార్తెకును ప్రసిద్ధి చేయుటకద్దు. న్యాయాధిపతులు 12వ అధ్యాయము. ఎఫ్రాయిమీలు కూడుకొని ఉత్తర దిక్కునకు పోయి, నీవు అమ్మోనీయులతో యుద్ధము చేయబోవునప్పుడు నీతో వచ్చుటకు మమ్ము నేల పిలువలేదు. నీవు కాపురమున్న నీ ఇంటిని అగ్నితో కాల్చివేయదమని యోఫ్తాతో చెప్పగా యోఫ్తా, నాకును నా జనులకును అమ్మోనీయులతో గొప్ప కలహము కలిగినప్పుడు నేను మిమ్మును పిలిచితిని గాని మీరు వారి చేతులలో నుండి నన్ను రక్షింపలేదు. మీరు నన్ను రక్షింపకపోవుట నేను చూచి నా ప్రాణమును అరిచేతిలో ఉంచుకొని అమ్మోనీయులతో యుద్ధము చేయబోతిని. అప్పుడు యెహోవా వారిని నా చేతికి అప్పగించెను కనుక నాతో పోట్లాడుటకు మీరేలా నేడు వచ్చితిరనెను. అప్పుడు యోఫ్తా గిలాదు వారిని అందరినీ పోగు చేసుకుని ఎఫ్రాయిమీయులతో యుద్ధము చేయగా గిలాదు వారు ఎఫ్రాయిమీయులను జయించిరి. ఏలయనగా
ఎఫ్రాయిమీలీలను మనష్షీయులకును మధ్యను గిలాదు వారైన మీరు ఎఫ్రాయిమీల ఎదుట నిలువక పారిపోయిన వారనిరి. ఎఫ్రాయిమీలతో యుద్ధము చేయుటకై గిలాదు వారు యొర్దాను దాటు రేవులను పట్టుకొనగా, పారిపోయిన ఎఫ్రాయిమీలలో ఎవడో నన్ను దాటనీయుడని చెప్పినప్పుడు గిలాదు వారు, నీవు ఎఫ్రాయిమీయుడువా అని అతనిని అడిగిరి. అందుకతను, నేను కాను అనిన ఎడల వారు అతని చూచి షెబ్బోలెతను శబ్దము పలుకమనిరి. అతడు అట్లు పలుకనేరక సిబ్బోలెతని పలుకగా, వారు అతని పట్టుకొని యోర్దాను రేవుల వద్ద చంపిరి. ఆ కాలమున ఎఫ్రాయిమీలలో 42,000 మంది పడిపోయిరి. యోఫ్తా 6 సంవత్సరములు ఇజ్రాయేలీలకు న్యాయాధిపతి అయి ఉండెను. గిలాదు వాడైన యోఫ్తా చనిపోయి గిలాదు పట్టణములలో ఒకదాని యందు పాతిపెట్టబడెను. అతని తరువాత బెత్లెహేము వాడైన ఇబ్బోను ఇజ్రాయేలీలకు అధిపతి ఆయను. అతనికి 30 మంది కుమారులను 30 మంది కుమార్తెలను ఉండిరి. అతడు ఆ కుమార్తెలను తన వంశమున చేరనిచ్చి తన వంశమునకు చేరని 30 మంది కన్యకలను తన కుమారులకు పెండ్లి చేసెను. అతడు 7 ఏండ్లు ఇజ్రాయేలీలకు అధిపతిగా ఉండెను. ఇబ్సాను చనిపోయి బెత్లెహేములో పాతిపెట్టబడెను. అతని తరువాత జబూలూనీయుడైన ఏలోను ఇజ్రాయేలీలకు అధిపతి ఆయను. అతడు 10 ఏండ్లు ఇజ్రాయేలీలకు అధిపతిగా నుండెను. జబూలూనీయుడైన ఏలోను చనిపోయి జబూలూను దేశమందలి అయ్యాలోను పాతిపెట్టబడెను. అతని తరువాత ఫిరాతోనీయుడైన హిల్లోలు కుమారుడగు అబ్దోను ఇజ్రాయేలీలకు అధిపతి ఆయను. అతనికి 40 మంది కుమారులను 30 మంది మనుమలను ఉండిరి. వారు 70 గాడిద పిల్లలనెక్కి తిరుగువారు. అతడు 8 ఏండ్లు ఇజ్రాయేలీలకు అధిపతిగా నుండెను. ఫిరాతోనీయుడైన షిల్లేలు కుమారుడగు అబ్దోను చనిపోయి ఎఫ్రాయిము దేశమందలి అమాలేకీల మన్యములోనున్న ఫిరాతోనులో పాతిపెట్టబడెను. న్యాయాధిపతులు 13వ అధ్యాయము. ఇజ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాక యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఆ కాలమున దాను వంశస్థుడును జొర్యా పట్టణస్థుడునైన మానోహు అనునొకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను. అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినుకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు. అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇజ్రాయేలీలను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా, ఆ స్త్రీ తన పెనిమిటి వద్దకు వచ్చి, దైవజనుడొకడు నా వద్దకు వచ్చెను, అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడి నుండి వచ్చెనో నేను ఎరుగలేదు. అతడు తన పేరు నాతో చెప్పలేదు. కానీ ఆలకింపుము, నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉండునని నాతో చెప్పెననెను. అందుకు మానోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా నా వద్దకు వచ్చి, పుట్టబోవు నా బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా, దేవుడు మానోహ ప్రార్థన ఆలకించను గనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. ఆ సమయమున ఆమె పెనిమిటి అయిన మానోహ ఆమె వద్దన ఉండలేదు కనుక ఆ స్త్రీ త్వరగా పరుగెత్తి, ఆనాడు నా వద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడినని అతనితో చెప్పెను. అప్పుడు మానోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనుషుని వద్దకు వచ్చి, ఈ స్త్రీ మాటలాడిన వాడవు నీవేనా అని అతనిని అడుగగా,
అతడు నేనే అనెను. అందుకు మానోహ, కావున నీవు మాట నెరవేర్చునప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపమని మనవి చేయగా, యెహోవా దూత, నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేకొనవలెను. ఆమె ద్రాక్ష వల్ల నుండి పుట్టినదేదియూ తినకూడదు. ఆమె ద్రాక్షరసమునైనను మద్యమునైనను త్రాగకూడదు. అపవిత్రమైన దేనినైనను తినకూడదు. నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతయు ఆమె చేకొనవలెనని మానోహతో చెప్పెను. అప్పుడు మానోహ, మేము ఒక మేకపిల్లను సిద్ధపరిచి నీ సన్నిధిని ఉంచు వరకు నీవు ఆగుమని మనవి చేసుకొనుచున్నానని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత, నీవు నన్ను నిలిపినను నీ భోజనము నేను తినను. నీవు దహనబలి అర్పింపను ఉద్దేశించిన ఎడల యెహోవాకు దానిని అర్పింపవలెనని మానోహతో చెప్పెను. అతడు యెహోవా దూత అని మానోహకు తెలియలేదు. మానోహ, నీ మాటలు నెరవేరిన తరువాత మేము నిన్ను సన్మానించున్నట్లు నీ పేరేమని యెహోవా దూతను అడుగగా, యెహోవా దూత, నీవేళ నా పేరు అడుగుచున్నావు? అది చెప్పసఖ్యము కానిదనెను. అంతటా మానోహ నైవేద్యముగా ఒక మేకపిల్లను తీసుకొని ఒక రాతి మీద యెహోవాకు అర్పించెను. మానోహయు అతని భార్యయు చూచుచుండగా ఆ దూత ఒక ఆశ్చర్యకార్యము చేసెను. ఎట్లనగా, జ్వాలలు బలిపీఠము మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠము మీదనున్న ఆ జ్వాలలలో పరమునకు ఆరోహణమాయెను. మానోహయు అతని భార్యయు దానిని చూచి నేలకు సాగిలపడిరి. ఆ తరువాత యెహోవా దూత మరలా మానోహకును అతని భార్యకును ఇక ప్రత్యక్షము కాలేదు. ఆయన యెహోవా దూత అని మానోహ తెలుసుకొని, మనము దేవుని చూచితిము గనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా, అతని భార్య, యెహోవా మనలను చంపగోరిన ఎడల ఆయన దహన బలిని నైవేద్యమును మన చేత అంగీకరింపడు. ఈ సంగతులన్నిటినీ మనకు చూపించడు. ఈ కాలమున ఇట్టి సంగతులను మనకు వినిపింపడని అతనితో చెప్పెను. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించెను. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎష్తాయేలుకును మధ్యనున్న మెహేనెదాను అతని రేపుటకును మొదలుపెట్టెను.